నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. ఈ ఒక్క రోజు 12 మందికి 14 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరంలో దాదాపు 256 మందికి 2,80,00,000 రూపాయలు రూరల్లో ఆరోగ్యం బాగలేని వాళ్లకు నందిబండల భానుశ్రీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడితో మనం ఈ రోజు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ రోజు ఎవరికన్నా ఇంట్లో బాగాలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంతగా చితికిపోతుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితి ఏ పేదవాడికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరు ఏ పేదవాడికి బాగాలేకపోయినా హాస్పిటల్లో చేరినా వాళ్ళకి అయిన ఖర్చు చాలా వరకు భరించడానికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చూస్తున్నాము. ఒక్క నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ రోజు దాదాపుగా ఈ 1.5 సంవత్సర కాలంలో 256 మందికి దాదాపుగా 2,80,00,000 చెక్కులు ఈ రోజు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ఒక్క రోజునే ఈ రోజు 12 మందికి దాదాపుగా 14 లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత నారా లోకేష్ గారు వీరందరూ ఎంతో సమన్వయంతో రాష్ట్రంలో అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండు కళ్ళులాగా చూస్తూ ఈరోజు అభివృద్ధిగా ఎంతగా పాటుపడుతున్నారో సంక్షేమానికి కూడా అంతగానే ఖర్చు పెడుతూ అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయితేనేమి, అటు ఆరోగ్యశ్రీ అయితేనేమి, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ముసలి వాళ్ళ పెన్షన్స్ అయితేనేమి, ఏది కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరు చేయడం మనం చూస్తున్నాము. ఇలాగే ఈ గవర్నమెంట్ రాబోయే కాలంలో కూడా అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూస్తూ రెండు కూడా కొనసాగిస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు మరి ఎవరెవరికైతే ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందో అలాగే ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన ఆశీర్వాదం కూటమి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా మన రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో మనం చూస్తే మన శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టించడం కూడా మన రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో పరుగులు పెడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వారికి అటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.